హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే అండ్ నాకెంతో ఇష్టమైనటువంటి ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. అంతేకాదు ఒక మంచి ప్రోడక్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో చూసి మేకప్ కిట్ అయితే కొనుక్కున్నాను. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఈ సండే కాబట్టి ఈరోజు నా డే ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్ మీకు షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. ఇంకా మార్నింగ్ 6:30కి నేనైతే లేచినాను. మమ్మీ అయితే అప్పటికే తొందరగా లేవే అంటారు. అదేందో కానీ నాకు తొందరగా లేవబుద్ధి కాదు. అదేంటో రాత్రి ఏమో తొందర నిద్ర పట్టదు, పొద్దున్నేమో తొందర మేలుకోరాదు. బట్ ఏంటంటే తప్పదు కదా, లేట్ అయినా కానీ లేవక తప్పదు. కాబట్టి నా డే అనేది ఇట్లా స్టార్ట్ అయింది మార్నింగ్ 6:30కి అనమాట. అందరు ఇలా ఉన్నారు. ఇంకా బ్రష్ చేస్తూ స్టార్ట్ అయింది అనమాట. యాక్చువల్లీ నేను ప్రతిరోజు డైలీ ఒక మార్నింగే నేను 1/2 లీటర్కి ఎక్కువనే హాట్ వాటర్ తీసుకుంటాను. ఎందుకంటే హెల్త్కి చాలా మంచిదంట. నాకు నేను కొన్ని హెల్త్కి సంబంధించిన కొన్ని క్యాంపస్లో వాటిల్లో విన్నాను అనమాట. సో అందుకని చెప్పేసి ఇక వాటిని అయితే ఫాలో అవుతున్నాను. ఈ మధ్య ఏంటంటే నేను మరీ వేడి నీళ్ళు వస్తుంది కాకుండా లిప్టన్ గ్రీ అంటే యాడ్ చేసుకొని మరీ తాగుతున్నా. నేను ఏంటంటే మెటబాలిజం కంట్రోల్లో ఉంటుందంట. అండ్ మనం హాట్ వాటర్ తీసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయంట. కోర్స్ ఇప్పుడు నేను హెల్త్కి సంబంధించిన టిప్స్ కోసం అయితే చెప్పట్లేదు. చాలామంది అనుకుంటుంటారు ఏంటి హెల్త్ టిప్స్ చెప్తుందేమో అని చెప్పేసి. తర్వాత ఒక ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. ఏంటంటే నీము అండ్ ముల్తానీ మట్టి, వాటన్నిటితో నేను మంచి ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నా. ఇది ప్రోడక్ట్ జస్ట్ 180 రూపీస్కే మనకు ఆన్లైన్లో దొరికింది అనమాట. నేను కొనుక్కున్నాను. ఇదైతే ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ దాన్ని మంచిగా హాఫ్ స్పూన్ అయితే తీసుకొని ఇంకా ఫేస్ ప్యాక్ అయితే రెడీ చేసుకుంటున్నాను. కానీ మనము అనుకుంటాం కానీ బయట వేలకు వేలు పెట్టి కొనే వాటికన్నా ఇట్లా ఇంట్లో తయారు చేసుకొని మనం సోల్ఫుల్గా మంచిగా పెట్టుకోవచ్చు. వీటి వల్ల హెల్త్కి కూడా మంచిదే అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి ఫస్ట్ అయితే ముల్తానీ మిట్టి అయితే యాడ్ చేసుకున్నాను. ముల్తానీ మిట్టి ఏంటంటే ఓపెన్ పోర్స్ అండ్ డార్క్ స్పాట్స్ లేకుండా చేస్తాయంట. తర్వాత ఏంటంటే బీట్రూట్ పౌడర్ కూడా ఈ మధ్య చాలా ట్రెండింగ్లో నడుస్తున్న ఫేస్ ప్యాక్ అంటే బీట్రూట్ ఫేస్ ప్యాక్ అంట. దీనివల్ల ఏంటంటే స్కిన్ గ్లోనెస్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుందంట. ఇది ఏంటంటే నీము పౌడర్, మన యాపాకు పౌడర్ అనమాట. యాపాకు పౌడర్తో వేసుకుంటే ఏంటంటే పింపుల్స్ అనేవి రావంట. అండ్ వాటిని కూడా నిర్మూలిస్తాయంట. సో దానికి సంబంధించి యాంటీసెప్టిక్గా కూడా మంచి పనిచేస్తుంది. తర్వాత ఆరెంజ్ పీల్ పౌడర్ అనమాట. ఆరెంజ్ పీల్ ఏంటంటే ఫీల్ యంగ్గా అనమాట. అంటే యాంటీ ఏజింగ్కి బాగా సూట్ అవుతుంది అంట. ఈ పౌడర్ అయితే నేనైతే ఇది తీసుకుంటున్నా అని హాఫ్ స్పూనే తీసుకుంటున్నా. ఎందుకంటే ఫేస్ ప్యాక్ ఎంత అవుతుందో తెలియదుగా. తర్వాత కస్తూరి పసుపు అంట. ఇది కూడా చాలా బాగుంటుంది ఫేస్కి. నేనైతే ఇంకా అన్నిటిని కలుపుకుంటున్నాను. ఇందులో అయితే నేను ఎలాంటి వేరే ఏమీ వాడకుండా జస్ట్ వాటర్తోనే ఇంకా పేస్ట్ అయితే తయారు చేసుకుంటాను.
ఇట్లా ఫేస్ అంతా కూడా ముల్తానీ మట్టికి సంబంధించిన ఈ ఫేస్ ప్యాక్, స్పెషల్ ఫేస్ ప్యాక్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది మన హెల్త్కి చాలా ఉపయోగపడేటివి ఉన్నాయి. అఫ్కోర్స్ ఏంటంటే ఓ తరహా చెప్పాలంటే హెర్బల్కి సంబంధించి కూడా బాగా ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నాను. చూడ్డానికి అయితే అదో రకమైన కలర్ అనమాట. మెహందీ వేసుకున్నాము అక్క అని అన్నారు అనమాట మా ఇంట్లో మా పిల్లలు. కానీ సో అట్లయితే నేనైతే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఆరబెడుతున్నాను. వామ్మో ఎంత టైం బట్టి ఏమో తెలీదు, బట్ పెట్టుకోన్నాను కాబట్టి ఆగాలి. హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా ఆగుదామని డిసైడ్ అయిపోయినా. ఇప్పుడైతే ఆరిపోయింది మొత్తం. పెచ్చులుగా ఊజొస్తున్నట్టుగా ఉంది. ఇంకా వెళ్ళి స్నానం చేయాలి. మళ్ళీ వచ్చి పూర్తిగా కంప్లీట్ చేసుకుంటాను నేను. మా అరాన్ బాబు ఉంటేనైతే మస్తు అల్లరి చేస్తుండే. ఈ బూచి అనుకుంటా, దయ్యం అనుకుంటా మా అరాన్ అయితే అల్లరి బాగా చేస్తుండే. సో అరాన్లో లోటు అయితే అనిపిస్తుంది. తర్వాత మా అక్క పూజ చేసింది. మా ఇంట్లో దేవుడి విగ్రహాలు చెప్పాను కదా, మా ఇంట్లో ప్రతిరోజు దీపారాధన పూజ అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఇంకా అట్లయితే పూజ అయితే సండే పూజ అయితే చేసుకున్నాం. ఇది మా పూజ గదికి సంబంధించిన వ్లాగ్ కూడా తొందరలోనే మీకు షేర్ చేసుకోబోతున్నాను. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాకైతే గ్లో వచ్చింది, ఇన్స్టెంట్ గ్లో వచ్చింది. అండ్ ఫేస్ మీద కూడా డార్క్ స్పాట్స్ కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. కంటిన్యూగా వీక్లీ నేను ఒక్కసారైనా ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవాలంట. దీనివల్ల కూడా చాలా మంచి ఉపయోగం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీటి వల్ల అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కదా. అంతేకాదు నేను ఫేసెస్ కెనడా వాళ్ళది ఫేస్ క్రీమ్ అయితే కొనుక్కున్నాను. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్లో ఉంది. ఇదేంటంటే మాయిశ్చరైజర్, ఫౌండేషన్ అండ్ వీటన్నిటితో మిక్సింగ్లో ఉందంట. ఇది ఒక్కటే ప్రోడక్ట్ పెట్టుకుంటే ఏకంగా మన స్కిన్ అనేది ఇన్ని రకాల క్రీమ్స్ కాకుండా జస్ట్ ఒకే దాంట్లోనే 3 in 1 అనమాట. ఇంకా కొంచెం క్వాంటిటీనే తీసుకున్నాను, ఎక్కువ కాదు. దీంట్లోకి ఇది స్క్రబ్ క్రీమ్ కూడా తీసుకుంటున్నాను. ఇది ఏంటంటే షైనింగ్ కోసం బాగుంది. ఇది పెట్టుకుంటే కనుక స్కిన్ మాత్రం చాలా షైనింగ్గా కనబడుతుంది. సో అది కూడా కొంచెమే క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను డైలీ యూస్కి అయితే కూడా బాగానే పనిచేస్తుంది. ఎటైనా వెళ్ళినప్పుడు కూడా హెవీ మేకప్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇదైతే నేను ఇట్లయితే తీసుకుంటున్నాను. కొంచెం మంచిగా మెల్ట్ చేస్తున్నాను రెండింటిని. మనం ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఫేస్కి ఇట్లా మేకప్ వేసుకున్నప్పుడు ఇట్లా డాట్స్ పెట్టుకోవాలంట. ఎందుకంటే అంతటా కూడా సమపాలలో మన క్రీమ్ అనేది మంచిగా అంటుకుంటుందంట. సో నేనైతే ఇట్లా అయితే ట్రై చేస్తున్నా. తర్వాత అయితే ఇంకా చిన్న దీంతో అంతా మంచిగా మెల్ట్ చేస్తున్నాను. స్మూత్గా అవుతుంది. చూస్తుంటే అయితే మొత్తం ఇట్లా బటర్ పూసుకున్న ఫీల్ వచ్చేస్తున్నాను. పెట్టుకుంటుంటే అయితే చాలా మంచిగా అనిపించింది, స్మూత్నెస్. అండ్ ఆల్రెడీ నేను ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. దానికి తోడు ఇంకా ఈ మేకప్ అయితే చాలా చూడడానికైతే నాకైతే చాలా నచ్చింది. అఫ్కోర్స్ నేను ఏదైనా ఇప్పుడు ఎలాంటి ప్రోగ్రామ్స్ వచ్చినా, పెళ్ళిళ్ళు వచ్చినా కూడా ఇదే వేసుకొని అయితే వెళ్దాం అనుకుంటున్నా. చూడడానికి కూడా చాలా న్యాచురల్గా ఉంది. ఇంకా కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ ఎట్లా అంటే మనం పెట్టుకున్న కొద్దిసేపటికి కేక్లా వస్తుంది. కేక్ పైన క్రీమ్ అయితే ఎట్లా కనబడుతుందో అట్లా దట్టిగా కనబడుతుంది. అట్లా కాకుండా ఇది చాలా ఫేస్కి మంచిగా ఇట్లా మెల్ట్ అయ్యి చూడడానికి కూడా చాలా న్యాచురల్గా కూడా కనబడుతుందంట. సో ఇదైతే నేను పెట్టుకున్నాను. తర్వాత కొంచెం పౌడర్ యాడ్ చేసుకుంటున్నా. నాకు ఎందుకో ఏమో ఏది పెట్టుకున్నా కానీ కొంచెం పౌడర్ అయితే యాడ్ చేస్తాను. నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. అందుకని చెప్పేసి లైట్గా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడైతే యాడ్ చేసుకున్నా. నిజం చెప్పాలంటే మనం న్యాచురల్గా ఎంత న్యాచురల్గా ఉంటే అంత మంచిది. హెవీగా తయారయ్యి హెవీగా ఓవర్గా బెట్గా అనిపించేలాగా మాత్రం రెడీ అవ్వదు. తర్వాత ఐబ్రో పెన్సిల్ నాకు ఆల్రెడీ లైట్గా ఉంటాయి నాకు ఐబ్రోస్. అందుకని చెప్పేసి ఐబ్రో పెన్సిల్ లైట్గానే వేసుకున్నది కూడా కనిపించకుండా అదేదో సినిమాలో అంటారు కదా అట్లా కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే కళ్ళ కాటుక నేను మ్యాక్సిమం ఇంట్లో ఉంటే నేను కాటుక తప్ప ఏం వాడను. నాకు అలవాటు అయిపోయింది. అదేంటో చాలా రోజుల నుంచి వెళ్ళి కాటుక పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అట్రాక్ట్ అవుతుందంట. సో నేను ఎవరో చెప్పిర్రు ఆ మాట, అప్పటి నుంచి వెళ్ళి
నేనైతే ప్రతిరోజు పెట్టుకుంటున్నాను. కానీ నేను కాటుక పెట్టుకోకపోతే అందరు అడుగుతారు, ఏమమ్మా ఏడ్చినవా అని అడుగుతారు. ఎందుకంటే నా కళ్ళు పెట్టుకోకపోతే అదో ఘోరంగా ఉంటుందంట. మా ఇంట్లో వాళ్ళందరూ అంటుంటారు. అందుకని చెప్పేసి ఖచ్చితంగా నేనైతే కాటుక పెట్టుకుంటున్నా. ఆ మధ్య ధనుర్మాసం వస్తుంది కదా మన తిరుప్పావేకి సంబంధించి, అప్పుడైతే కాటుక పెట్టొద్దని ఉంటే నేను ఒక వారం ఒక నెలలో అయితే పెట్టలేదు. అందరు నన్ను అడిగారు, ఏంటి నీ ఫేస్ డల్గా ఉంది అది అని. అందుకని చెప్పేసి అప్పటి నుంచి నేనైతే కాటుక అయితే ఖచ్చితంగా పెడుతున్నా. ఆ తర్వాత లిప్ బామ్ అయితే యాడ్ చేసినాను లైట్గా. ఆ తర్వాత లాక్మీ లిప్స్టిక్ అది కొంచెమే యాడ్ చేసిన, అది కూడా అంటకుండా. సో ఇంతేనా, రెడీ అయితే అయిపోయింది. ఇన్ని పెట్టుకున్నా కానీ అసలైంది పెట్టుకోకపోతే నాకు ఫుల్ఫిల్ అనిపించదు. అదేంటో కాదు, బొట్టు మన హిందువులకు సాంప్రదాయబద్ధంగా ఉండేది ఏంటంటే బొట్టు మాత్రమే. సో బొట్టునైతే యాడ్ చేస్తున్నాను. ఇంతే, ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయినా. తర్వాత కుంకుమ లేకుండా అయితే ఇంకా అంత చేదు. ఈ కుంకుమ కూడా నేను ఎక్కువ లలితా సహస్రనామాలు చదువుతుంటగా అప్పుడు కుంకుమార్చన చేస్తాను అనమాట. అదే కుంకుమను నేను పెట్టుకుంటాను. అంతేకాదు ఎవరికైనా కూడా నేను చాలామందికి కూడా నేను పూజ చేసిన కుంకుమ అయితే ఇట్లా అందరికైతే ఇస్తూ ఉంటాను. చాలా అంటే చాలా మంచిదంట అట్లా వేయడం వల్ల. ఇంకొకటి చాలామంది నన్ను ఒకటి అడుగుతుంటారు, మీరు ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే వర్క్ చేస్తూ అన్నారుగా, మీరు ఎట్లా అంటే తల ఎలా దువ్వుకుంటారు, మీరు జడ ఎలా వేసుకుంటారు అని చాలామంది అడిగిర్రు. అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా అయితే దూసుకుంటున్నాను. కోర్స్ నాకు థిక్ హెయిర్, కానీ తప్పదు కదా, మనం అన్నిటికీ ఇంకా ఊకే అందరి మీద డిపెండ్ అవ్వడం ఎందుకని చెప్పేసి నేనే అయితే ఇట్లా సొంతంగా ట్రై చేస్తుంటా. నాకు ఈ రైట్ హ్యాండ్ సరిగా పనిచేయదు. సో అందుకని చెప్పేసి ఇంకా నేను ఇట్లా స్టూల్ కానీ పీట కానీ కుర్చీ కానీ ఇట్లా చెయ్యి దానిపైన పెట్టుకొని ఇట్లా సపోర్ట్ పెట్టుకొని ఇంకా నేనైతే ఇట్లా తల అయితే దువ్వుకుంటుంటాను. జస్ట్ పోంటేలా వేసుకుంటున్నా, ఎందుకంటే నాకు ఇప్పుడు నేను ఎక్కువ శాతం పోంటేలకే ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అండ్ మనకు కూడా ఎక్కువ శాతం శ్రమ లేకుండా జరిగేది ఏదైనా ఉందంటే పోంటేలు మాత్రమే. అందుకని చెప్పేసి పోంటేలు అయితే వేసుకుంటున్నాను. ఈ డ్రెస్ కూడా నేను జస్ట్ 300-400 మధ్యలోనే తీసుకున్నా. ఇది ఏంటంటే చూడడానికి స్టైలిష్గా ఉంటుంది, ప్లస్ ఏంటంటే కంఫర్టబుల్గా ఉంటుంది. నాకైతే ఈ ఎండాకాలం మాత్రం తిరగదీస్తుంది చాలా వరకు, ఎండని చచ్చిపోతున్నాం. అందుకని చెప్పేసి నీకు స్లీవ్లెస్ డ్రెస్లో వేస్తున్నా. మా ఇంట్లో అయితే మా అమ్మ ఫస్ట్లో పిచ్చి తిట్లు తిట్టింది, స్లీవ్లెస్ వేస్తున్నవి ఏంటి అది ఇదని. కానీ ఇప్పుడు ఎవరేమనట్లేదు. ఇట్లా అయితే నేను రెడీ అయిపోయినా. ఇంతే, నా పోంటేలు అయితే అయిపోయింది. నేనైతే డైలీ అయితే ఇంతే తయారవుతాను. ఈరోజు ఏంటంటే ఫేసెస్ కెనడా వాళ్ళది మేకప్ అయితే ఫౌండేషన్ అది అయితే పెట్టుకున్నాను కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా అనిపిస్తుంది. తర్వాత మా మమ్మీ ఇంకా వంట చేస్తుంది. నేనైతే నాన్ వెజ్ తినొద్దంట 1 మంత్ వరకు. సో అందుకని చెప్పేసి ఇంకా మా మమ్మీ నా కోసం అని టమాటో పప్పు అది చేస్తుంది. పులిహోర అయితే చేస్తుంది. ఇప్పుడైతే పులిహోర అదేంటో కానీ పులిహోర కొత్తలో మంచిగా అనిపిస్తుంది 1-2 సార్లు తినేసరికి. కానీ ఇంకా డైలీ అదే వండుతారు చూసినావా, లైక్ మన గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు అప్పుడు డైలీ పులిహోర పెడతారు కదా, అప్పుడైతే మొహం కొట్టేస్తుంది అనమాట. అమ్మో ఏం పులిహోర నాయన తినద్ర జీవితంలో అనిపిస్తుంది. కానీ కొద్ది రోజులు కాగానే అమ్మ పులిహోర కదా మళ్ళీ ఎఫెక్ట్ అట్లా వచ్చేస్తుంది. పులిహోరతో ఉన్న నాకు అనుబంధం అనమాట. మా మమ్మీ అయితే పులిహోర కలిపింది. పులిహోర వేస్తే తింటాం. చాలా చాలా టేస్టీగా ఉంది. లాస్ట్గా నాకు ఇదే మిగిలింది, మా పొట్టోడు తిన్నాడు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ మంచిగా వండుతుంది. మా మమ్మీని అడుగుతూ ఉన్నాను, మమ్మీ ఏమైనా చేయవే వంటలు అది అని. ఆ తర్వాత నేను ఇయర్ బడ్స్ తీసుకున్నాను, ఏదో ఆఫర్లో 3000 అంట. ఇది 400కి వచ్చింది. ఇయర్ బడ్స్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి అయితే. ఇంకా ప్యాకెట్ అయితే రివ్యూ మా అల్లుడు అయితే ఓపెన్ చేస్తున్నాడు. సో ఈరోజు అయితే మార్నింగ్ అయితే నాకు ఇలా ఉంది బ్లాగ్. కానీ చూడడానికైతే చాలా ఆకర్షణీయంగా ఉంది ఇయర్ బడ్స్ది. నాకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇయర్ బడ్స్ కొనుక్కోవాలని చెప్పేసి. ఇదైతే నాకు 3000ది జస్ట్ 400కి మాత్రమే వచ్చింది. ఇదైతే చాలా బాగుంది చూడడానికి అయితే. పెట్టుకొని ఉంటే ఎట్లుంటుందో చూడలేదు, కానీ చూడడానికైతే చాలా ఆకర్షణీయంగా ఉంది.
అండ్ దానికి ఛార్జర్ కూడా ఇచ్చారు, ఛార్జర్ పిన్ ఇచ్చారు అండ్ ఇయర్ బడ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. తర్వాత సియా సీడ్స్ అనమాట. కోర్స్ ఇంకా వాటర్లో కలుపుకొని కాబట్టి చాలా సమ్మర్లో ఇప్పుడే ఫ్లిప్కార్ట్లో నేను బుక్ చేసినాను, వచ్చింది అది కూడా. సో ఇంకా ప్యాకెట్ అనేది కట్ చేసి వాటర్లో కలుపుకొని ఈ డే మొత్తం అవి వాటర్ తాగుతానండి. ఇదండి నా వ్లాగ్ ఈరోజు. ఇంకా మరిన్ని మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకైతే నేను డైలీ ఇలాగే వస్తూ ఉంటాను. ప్లీజ్ నా సపోర్ట్ చేయండి, నన్ను ఆదరించండి. మీకు నచ్చినట్టుగా నేను వీడియో చేయడానికి ఖచ్చితంగా నేను ఎదురు చూస్తుంటాను అని చేయడానికి శాశక్తిలా కృషి చేస్తాను. ప్లీజ్ నాది చాలా చిన్న ఛానల్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ నాకు సహాయం అందించాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా యూట్యూబ్ ద్వారా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు, మనిషి ఎలాంటి ప్రయత్నం అనేది జీవితంలో ఎప్పుడు చేస్తూనే ఉండాలి, వెనుకడుగు వేయొద్దు అన్నది నా సిద్ధాంతం. 99 సార్లు ఓడిపోయినా కానీ 101సారైనా ఖచ్చితంగా గెలుస్తామనే ఒక ఆత్మవిశ్వాసంతోనైతే నేను యూట్యూబ్లో వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా మీకు జనాలకు నచ్చేలాగా ఉంటుందో ఉండదో నాకు తెలియదు. నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ప్రయత్నం అనేది మన చేతిలో ఉంటుంది, కానీ ఫలితం అంతా ప్రేక్షక దేవుళ్ళ చేతుల్లో ఉంటుంది. కాబట్టి ప్లీజ్ నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇట్స్ మీ విజయలక్ష్మి. మీ ఆదరాభిమానాల కోసం ఎదురు చూస్తున్న విజయలక్ష్మి.